హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్ పొట్టి. ఈరోజు వీడియోలో నేను కోటి స్ట్రీట్ షాపింగ్ అయితే చూపిస్తున్నానండి. సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్కి నియర్లోనే ఉంటుంది. పిల్లర్ నెంబర్ వచ్చేసి B1210 అండి. సో నేనైతే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాను అనమాట. సో మొత్తం కూడా మనకి 2 సైడ్స్ ఇలా జ్యువెలరీ కానివ్వండి అన్నీ ఇలా స్టాల్స్ వైజ్గా ఉంటాయి. సో ఇక్కడ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే ఇలా మంచి నెక్ సెట్స్ అయితే కనిపించాయన్నమాట. చాలా బాగుందండి. ఇలా ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా 150 రూపీస్, 100 రూపీసేనంట. అన్ని బ్లాక్ బీడ్స్ కలెక్షన్, షార్ట్ చైన్, ఇంకా లాంగ్ చైన్స్ కూడా ఉన్నాయి. ఇలా సింపుల్గా ఆఫీస్ పర్పస్గా కావాలి, డైలీ వేర్గా కావాలంటే కూడా ఉన్నాయండి. ఇలా క్రిస్టల్ స్టోన్స్లో లాకెట్ వచ్చేసి ఇలా వస్తున్నాయి కదా, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ బ్లాక్ బీడ్స్ చూస్తున్నారా, ఇవి కూడా మనకి 100 రూపీస్, 150 రూపీసేనంట. వాళ్ళు ప్రైస్ కూడా చెప్పారండి, బట్ నాకు ఐడియా లేదు. బట్ 100 150 ఉంది, అంతే, ఎక్కువ అయితే లేదు. అండ్ చిన్నపిల్లలకు కూడా నెక్ సెట్స్ ఇలా చోకర్ టైప్ కానివ్వండి, ఇలా బాగున్నాయండి ఇక్కడైతే కలెక్షన్స్. ఇంకా పల్స్లో వచ్చి కూడా ఉన్నాయన్నమాట, పల్స్ చైన్స్లో బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చాలా ఎక్కువగా కనిపించింది. లాకెట్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా ఇవే కాకుండా మనకి స్ట్రీట్ షాపింగ్లో జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అసలు. హారాలు కానివ్వండి, ఇలా బ్లాక్ బీడ్స్, ఇంకా హిప్ బెల్ట్స్ కానివ్వండి, ఇంకా బ్యాంగిల్స్, అన్ని కలెక్షన్స్ ఉంటాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఈ బ్లాక్ బీడ్స్ చూసారా, ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అసలు. బ్లాక్ బీడ్స్లో లాకెట్స్ అయితే చాలా చాలా డిజైన్స్ ఉన్నాయండి. సో మనకి ఇక్కడ ఇలా ఉంది కదా ఈ స్టాండ్లో ఉన్నవన్నీ కూడా ఒకటే ప్రైస్ అంట, 100 రూపీస్ అని చెప్పారండి. 100 or 150 అంతే ఉంది. ఇంకా ఇవి షార్ట్ హారం, లాంగ్ హారం టైప్ ఉన్నాయన్నమాట. అంటే మనకి ప్రైజ్ని బట్టే క్వాలిటీ ఉంటుందండి. మరీ క్వాలిటీ ఉంటుందా, అంత క్వాలిటీ ఉండదు అనేసి కూడా కామెంట్స్ అయితే పెట్టకండి. మనకి 100 150లో ఎంత క్వాలిటీ ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. నార్మల్గా టెంపరీగా వేసుకునేలాగా, లేదు మీరు ఇంకా మంచిగా వాటిని బాక్స్లలో పెట్టేసి స్టోర్ చేసుకుంటే కూడా బాగుంటాయండి. మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటాయన్నమాట ఏవైనా. ఇంకా పక్కనే చూస్తే కర్టన్స్ ఉన్నాయి, ఇవి కూడా 150 రూపీస్ అంటండి, ఏదైనా 150 రూపీస్. అండ్ ఇక్కడే ఇంకో స్టాండ్ పైన నాకు ఇలా వెస్ట్రన్లో ఇయర్ రింగ్స్ అండి, ఎంత బాగున్నాయో. ఫ్రాక్స్ పైకి కానివ్వండి, ఫ్యాన్సీ శారీస్ పైకి చాలా బాగుంటాయండి ఇయర్ రింగ్స్. ఇవైతే డైలీ వే పర్పస్గా కూడా వాడుకోవచ్చు. 50 రూపీస్ అని చెప్పారు. ఇవి కూడా బాగున్నాయండి. ఇందులో బుట్టాలు కూడా ఉన్నాయి, ఇలా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా ఉందన్నమాట. బుట్టాల్లో కానివ్వండి, ఇంకా ఇలా చాంద్బాలి టైప్, హ్యాంగింగ్స్ టైప్, చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్. గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకునే వాళ్ళకైతే అవసరం లేదండి, డైలీ చేంజ్ చేసే వాళ్ళకైతే చాలా చాలా కలెక్షన్ ఉందన్నమాట. డైలీ గోల్డ్ ఇయర్ రింగ్స్ వేసే వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి విజిట్ అవ్వండి. నాకు ఈ కోటి స్ట్రీట్ షాపింగ్లో అయితే ఎక్కువగా ఇయర్ రింగ్స్, జ్యువెలరీ కలెక్షనే కనిపించిందండి. మరి ప్రతిదీ ఏం తీస్తాంలే అని నేను కొన్ని మాత్రమే కవర్ చేశాను అనమాట. ఇలాంటి సింపుల్ చైన్స్ కూడా భలే ఉన్నాయండి. ఇవి కూడా 50 రూపీస్, 100 రూపీస్లోనే ఉన్నాయి. అంటే మనకి ప్రతి ఒక్క షాప్ దగ్గర కూడా ఇలాంటి కలెక్షన్ ఉంటుందండి, బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తూ ఉంటారనమాట. మీ ఇష్టం, మీకు ఓపిక ఉంటే తిరిగి ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకు ఎక్కడ బెటర్ ప్రైస్ అనిపిస్తే అక్కడే పర్చేస్ చేయండి. అండ్ ఇంకొకటి, క్వాలిటీ అయితే తప్పకుండా చెక్ చేసుకోండి. అంటే మనకి ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా, ఇలా జ్యువెలరీ కానివ్వండి, డ్రెస్సెస్ తీసుకుంటూ ఉంటాం కదా ఎక్కువగా, ఇలా టాప్స్ కానివ్వండి, ప్లాజోస్, లెగ్గిన్స్, స్కార్ఫ్స్, చున్నీస్ అన్నీ ఉంటాయండి స్ట్రీట్ షాపింగ్స్లో. దొరకందంటూ లేదు. ఇంట్లో హోమ్ నీడెడ్ ఐటమ్స్ కానివ్వండి, కిచెన్ వేర్ ఐటమ్స్, మ్యాట్స్, ఇంకా జ్యువెలరీ, డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి కదా. సో మీరు ఏది తీసుకున్నా ఒకసారి క్వాలిటీ చెక్ చేసి తీసుకుంటే మనకి కూడా అంటే మళ్ళీ వెళ్ళలేము కదా. ఎందుకంటే ఇంకొకటి, మనం షాప్స్లలో పర్చేస్ చేస్తే కనుక మనకి బిల్ రిసిప్ట్ అవన్నీ ఉంటాయి. స్ట్రీట్ షాపింగ్స్లో అలా ఏమి ఉండదన్నమాట. మనం అక్కడే తీసుకున్నామనే ప్రూఫ్ కూడా ఉండదు.
సో, ఒకసారి తీసుకున్న వెంటనే చెక్ చేసుకుంటే మనకి బెటర్‌గా ఉంటుంది. వాళ్ళకి కూడా బెటరే. ఇంకా ఇక్కడ 2 సైడ్స్ ఇలా అన్ని షాప్సే ఉన్నాయండి. మనకి లేడీస్‌కైతే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇక్కడ. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కానివ్వండి, డ్రెసెస్, హాఫ్ శారీస్ చాలా బాగున్నాయండి. హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించాయి. అండ్ ప్రైస్ వచ్చేసి ₹250 చెప్పారండి ఇవి. సో, మనం ఇదైతే 2 టైప్స్ యూజ్ చేసుకోవచ్చనమాట. ఇవన్నీ ₹250 అంట. ఏ హ్యాండ్ బ్యాగ్ అయినా ₹250 అంట. ఇందులో మనకి కలర్స్ వైస్‌గా కూడా ఉన్నాయి. ఇంకా మనకి ఇలా కాలేజ్ వేర్ బ్యాగ్స్ కానివ్వండి, అలా డిఫరెంట్‌గా ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయండి. జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయండి అసలు. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వెళ్ళండి. ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి. అండ్ బుట్టాల్లో కూడా మన డ్రెస్సెస్‌కి, శారీస్‌కి తగ్గట్టుగా మంచి కలర్స్‌లో బుట్టాలు కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ పైకి ట్రెడిషనల్ వేర్‌లో చాలా బాగుంటాయండి బుట్టాలైతే. ఇంకా ఫ్యాన్సీలో వచ్చేస్తే డైలీ వేర్ పర్పస్‌గా డ్రెసెస్ పైకి ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి. ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇవైతే ₹50, ₹100 అలా చెప్పారు ప్రైస్. ఇవి కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయండి. స్టడ్స్ మోడల్‌లో కూడా భలే ఉన్నాయండి ఇక్కడ. అండ్ ఇంకా హ్యాంగింగ్స్, చాంబాలి డిజైన్స్‌లో అలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇవి కలర్స్ కూడా బాగున్నాయండి. మేబీ ఒకవేళ మీరు బార్గెనింగ్ చేస్తే చెయ్యొచ్చండి. ఆల్మోస్ట్ మనకైతే స్ట్రీట్ షాపింగ్స్‌లో చాలా తక్కువ ప్రైజెస్‌కే ఉంటాయండి. మనం మిగతా షాప్స్‌లతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైజెస్‌కే ఉంటాయి. బట్ క్వాలిటీ విషయం అయితే మనం చూసుకోవాలండి ఇక. ఇంకా ఇలా చిన్న బండి పైన కూడా ఇలా పెట్టారు. ఇంకా ఇవి స్కర్ట్స్. ఈ స్కర్ట్స్ కూడా 100 ఆర్ ₹150లో అయితే ఉన్నాయన్నమాట. పిల్లలవండి అవైతే. అండ్ ఇంకా డ్రెస్సెస్ అయితే చాలా బాగా నచ్చాయండి ఇక్కడ. నాకైతే డ్రెస్సెస్ డిఫరెంట్‌గా కనిపించాయి అనమాట. అంటే నార్మల్ స్ట్రీట్ షాపింగ్స్‌లో నాకు ఏ షాప్‌కి వెళ్ళినా సేమ్ కలెక్షన్స్ లాగా అనిపించేదనమాట. ఇక్కడ నాకు చాలా డిఫరెంట్‌గా కనిపించాయండి. ఒక షాప్‌లో ఉన్న కలెక్షన్ ఇంకొక షాప్‌లో లేదు. చాలా బాగా అనిపించాయి. కుర్తీస్ కానివ్వండి, లెహెంగాస్ కలెక్షన్ అలా సూపర్‌గా ఉన్నాయండి. సో, ఇలా మనకి సైడ్స్‌కి ఇలా షాప్స్ కూడా ఉంటాయన్నమాట. వీళ్ళు కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే పెట్టారండి. 150, 250 అనేసి. ఇంకా స్కార్ఫ్స్ కూడా మనకి కొన్ని ₹80 చెప్పారు. కొన్ని ₹100 చెప్పారనమాట. సో, అది మనకి కాటన్‌లో ఉన్నాయి. ఇంకా ఏదో ఫ్యాబ్రిక్స్. సో, అలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్‌లో అయితే ఉన్నాయండి. ఇంకా ఇక్కడైతే అన్నీ కూడా డ్రెసెస్ కలెక్షనే అంట. ఇవి ₹150 అంట. బాగున్నాయండి. స్ట్రెయిట్ కట్ టాప్స్ డైలీ వేర్ పర్పస్‌గా చాలా బాగుంటాయి. డైలీ వేర్ పర్పస్‌గా ఏంటండి, ఎటైనా వెళ్ళినప్పుడు కూడా బాగుంటాయన్నమాట. పర్లేదు. మంచిగా కొంచెం ఫ్యాన్సీ టైపే ఉన్నాయి. ఇంకా ఫుట్‌వేర్ విషయానికి వచ్చేస్తే ఇవన్నీ పిల్లలవండి. ఫుట్‌వేర్ కూడా చాలా కలెక్షనే ఉంది ఇక్కడ. అండ్ ఇలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నానన్నమాట. ఇంకేం కలెక్షన్స్ ఉన్నాయి చూపిద్దామనేసి. ఇంకా నేను చెప్పాను కదా, ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఎంత ఉందో అసలు. కానీ నాకు ఒక్క దగ్గర చూసిన డిజైన్స్ ఇంకొక దగ్గర లేవండి. భలే ఉన్నాయి. ఇవి కూడా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఫ్రాక్స్‌కి కానివ్వండి, వెస్ట్రన్ ఫ్రాక్స్‌కి కానివ్వండి, లాంగ్ ఫ్రాక్స్‌కి భలేగా పేర్ చేయొచ్చు అవి. ఇంకా ఇవన్నీ స్టోన్స్‌లో ఉన్నాయన్నమాట. బుట్టాల్లో కూడా ఉన్నాయండి. స్టడ్స్ మోడల్‌లో, హ్యాంగింగ్స్ టైప్ అన్ని కలెక్షన్ ఉన్నాయి ఇక్కడైతే. అండ్ ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే మాత్రం అంతే అండి. 50, 100, 150 ఆ ప్రైస్‌లోనే ఉన్నాయి. ఎందుకంటే మనకి ఎక్కడికి వెళ్ళినా ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్పరనమాట. కొంచెం మనం బార్గెనింగ్ అది చేస్తూ ఉంటాం కాబట్టి. ఇంకా ఈ ఫ్రాక్స్ భలే అనిపించాయండి. ₹150లో ఎంత బాగున్నాయో అసలు. నాకు కోటీలో మెయిన్గా ఈ ఫ్రాక్స్ చాలా బాగా నచ్చుతాయండి. కాటన్లోనే ఉంటాయి. మరీ కొంచెం ఫ్యాన్సీ టైప్ అనిపిస్తాయి అన్నమాట. ₹150 అంట అండి. చూడండి ఎంత బాగున్నాయో. చిన్నపిల్లలకి భలేగా ఉంటాయి ఇవి వేస్తే. ఇవి వచ్చేస్తే కొంచెం పెద్ద పిల్లలకండి. ఒక 8 ఇయర్స్ పిల్లలు, 9 ఇయర్స్ పిల్లలకి కూడా వస్తాయి. క్వాలిటీ కూడా బాగుందండి. నేను చెక్ చేశాను. 200 అంట ఇవైతే. ఒక 10, 12 ఇయర్స్ పిల్లల వరకు కూడా ఉంటాయని చెప్పారు.
సో 150, 200లో వెళ్తే ఒకసారి ట్రై చేయండి, బాగున్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ పక్కన అన్నీ కూడా మనకి లేడీస్‌కి సంబంధించిన వెరైటీస్, స్కార్ఫ్స్ కానివ్వండి, డ్రెసెస్ కలెక్షన్ అన్నీ కూడా ఇలా స్టాల్స్ వైస్‌గా పెట్టారనమాట. డ్రెసెస్ కలెక్షన్ కూడా బాగున్నాయండి. ఇవి కూడా మనకి ఆర్గాన్జా మోడల్‌లో వచ్చాయన్నమాట ఈ టాప్స్. అక్కడ తగిలిచ్చారు కదా టాప్స్ అన్నీ కూడా. కొన్ని రేయన్ ఫ్యాబ్రిక్, కొన్ని కాటన్‌లో అలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఎప్పుడైనా వెళ్తే విజిట్ అవ్వండి ఒకసారి, అంటే ట్రై చేయండి, బాగున్నాయి స్ట్రీట్ షాపింగ్స్‌లో కూడా. అండ్ ఇది వచ్చేస్తే ఇక్కడ కర్టన్స్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేస్తే మనకి 100 రూపీస్ నుండి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుందన్నమాట. 100, 200 అలా డిఫరెంట్ ప్రైజెస్‌తో బాగున్నాయండి కర్టన్స్ అయితే. ఇంకా ఇలా మనకి బెడ్రూమ్స్‌లో కానివ్వండి, బెడ్రూమ్ డోర్స్‌కి కానివ్వండి, హాల్‌లో అలా డిఫరెంట్ పర్పస్‌గా యూజ్ చేయడానికి ఇలా ఫ్యాన్సీ టైప్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవి మనకి ఆన్లైన్‌లో కూడా అవైలబుల్ ఉంటాయి. బట్ మనం ఇలా డైరెక్ట్ వెళ్ళి షాప్ చేస్తే బెటర్ అనిపిస్తదండి. జీన్స్ చూసారా? ఇవి కూడా మనకి 100, 150లో ప్లాజోస్ అండి ఇవి. ఇవి డైలీ వేర్ పర్పస్‌గా కూడా బాగుంటాయండి. క్వాలిటీ కూడా బాగానే ఉంటుందండి. ఇవి కూడా 150 రూపీసే. ప్లెయిన్‌లో వచ్చాయన్నమాట. ప్లెయిన్‌లో కొన్ని ఉన్నాయి, క్రష్ మోడల్‌లో ఉన్నాయి, ఇంకా కొన్ని ప్రింట్స్‌లో వచ్చాయన్నమాట. జస్ట్ మీకు ఏంటంటే అన్ని కలెక్షన్స్ అలా చూపించుకుంటూ వెళ్ళిపోతున్నానన్నమాట. మనకి కోటి స్ట్రీట్ షాపింగ్లో ఏమేమి అవైలబుల్ ఉంటాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో అందుకని ఈ చిన్నపిల్లల టీ షర్ట్స్ కూడా బాగున్నాయండి. ఇప్పుడు ఎలాగో చలికాలం కాబట్టి ఫుల్ హ్యాండ్స్ వచ్చిన టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. అవైతే 100కి 2, 150కి 2 అలా చెప్తున్నారు. ఇవి కూడా బాగున్నాయండి. టీ షర్ట్స్ వచ్చేసి పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకు కూడా భలే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్లాజోస్ అన్నమాట. లెగ్గిన్స్ కూడా ఉన్నాయండి. ఇంకా కాటన్ ప్యాంట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, అవి కూడా 150 రూపీస్లోనే. నేనైతే షాప్లో 350 రూపీస్ పెట్టి కొన్నాను. ఇక్కడ 150 రూపీసే ఉంది. బట్ నేను క్వాలిటీ అయితే చూడలేదండి ఇక్కడ 150ది ఎలా ఉందో. అండ్ ఈ చైన్స్ చూసారా? నాకైతే చూడగానే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతరలో మనం చిన్న ఉన్నప్పుడు అమ్మేది ఇలాంటివన్నీ కూడా. మనకి లాకెట్ వస్తుంది కదా చైన్కి, చాలా బాగా అనిపించింది చూడగానే. మన నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో ఆ లాకెట్ తీసుకునేదన్నమాట. అవి కూడా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయండి ఇక్కడ, 10-15 రూపీస్లో. ఈ శారీస్ అయితే 150 అంట. డైలీ వేర్ శారీస్ అనమాట. మనము ఇలా ప్లెయిన్ శారీస్ తీసుకొని కూడా లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చండి. సో 100, 150కి మనకి బయట షాప్స్లలో అయితే ఎక్కడ దొరకవండి. మినిమం స్టార్టింగ్ వచ్చేసి 250, 350 ఉంటుంది. అండ్ ఫుట్వేర్ ఉంటుందని చెప్పాను కదా. సో నాకు ఈ స్ట్రీట్ షాపింగ్స్లో ఫుట్వేర్, డ్రెస్సెస్, జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగా అనిపించాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న బండి పైన పెట్టారండి జ్యువెలరీ. బట్ మనకి కలెక్షన్ చాలా ఉన్నాయి. అక్కడ చూస్తున్నారు కదా లాస్ట్లో, చాలా డిఫరెంట్గా ఉందన్నమాట అదైతే. ఇంకా ఇలా సెట్స్ వైజ్గా ఉన్నాయండి కొన్ని. లాంగ్ హారం, షార్ట్ హారం విత్ ఇయర్ రింగ్స్, సో అలా. ఇంకా ఇలా బీడ్స్ జ్యువెలరీ. అండ్ ఇక్కడ ఫుట్వేర్ చూడండి, చిన్నపిల్లలకి భలే ఉన్నాయండి ఇవి. ఇవి కూడా మనకి 100, 150, 250 ఆ ప్రైస్లో ఉంటాయి. చిన్నపిల్లలకు ఉన్నాయి, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎక్కడైనా సేమ్ ప్రైస్ ఉందండి, 250 అంట. ఏది తీసుకున్నా 250. మీరు ఒక 1 ఇయర్ మొత్తం, 2 ఇయర్ మొత్తం కూడా ఒకే హ్యాండ్ బ్యాగ్ యూస్ చేసే వాళ్ళైతే తీసుకోకండి. అంటే ఉంటాయి, పర్లేదు, మనం పెట్టే లగేజ్ని బట్టి ఉంటుందండి ఏ బ్యాగ్ అయినా సరే. ఇవి కూడా మంచి క్వాలిటీతోనే ఉన్నాయి. కొంచెం మనకి ఏంటంటే జిప్స్ ఫెయిల్ అవుతుంటాయి కదా, అవి కొంచెం చూసుకుంటూ ఉండాలన్నమాట ఈ హ్యాండ్ బ్యాగ్స్కి. నెక్స్ట్ వచ్చేస్తే చిన్న బండి పైన బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ అయితే 50 రూపీస్ అంట ఏదైనా. భలే ఉన్నాయండి, చిన్నపిల్లలకు కూడా పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయండి. ఇలా సెట్ వైజ్గా ఉన్నాయన్నమాట.
రెడ్ బ్యాంగిల్స్ మెటల్లో కూడా బాగున్నాయి. మెయిన్గా చిన్నపిల్లలకి చాలా డిజైన్స్ కనిపించాయన్నమాట ఇక్కడ. అంటే ఏ స్ట్రీట్ షాపింగ్లో అయినా నాకు రెగ్యులర్గా అంటే సేమ్ డిజైన్స్ కనిపిస్తాయి. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇలానే వెళ్తుంటే నాకు ఇక్కడ ఒక హాఫ్ శారీస్, క్రాప్ టాప్స్ కనిపించాయండి. చాలా బాగున్నాయి. డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ కూడా బాగుందండి. ఈ బ్లాక్ది లాస్ట్ వన్ది చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట. పిల్లలవి కూడా చాలా బాగున్నాయండి. ఇదైతే షాప్ నేమ్ వచ్చేసి సీత అనేది ఉంది. షాప్ నేమ్ సరిగ్గా కనిపించట్లేదండి, బట్ కలెక్షన్స్ చాలా బాగున్నాయన్నమాట. నేను షాప్ లోపలికి వెళ్ళి అయితే చూపించట్లేదు, బయట ఉన్న కలెక్షన్స్ జస్ట్ మీకు క్లారిటీ కోసం చూపిస్తున్నాను అనమాట. సో చూడండి, ఇలా హౌజరీ కలెక్షన్ కూడా ఉందన్నమాట. అండ్ బ్యాంగిల్స్ కానివ్వండి, జ్యువెలరీ అసలు చాలా ఉన్నాయండి. ఇంకా ఇవి పిల్లలకి లెగ్గింగ్స్ అనమాట. ఇవి మనకి జీన్స్ టైపే ఉంటాయి, బట్ ఎలాస్టిక్ వస్తుందండి. కొంచెం అంటే ఎక్స్పాండ్ అవుతుంది అనమాట ఫ్యాబ్రిక్. ఇంకా టీ షర్ట్స్ అండి. ఈ టీ షర్ట్స్ బాగున్నాయి క్వాలిటీ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ప్రతి స్ట్రీట్ షాపింగ్లో నేను చూసేది ఏంటంటే 10 రూపీస్, ఎనీ ఐటమ్ 10 రూపీస్ అనేసి ఒక బండి అయితే కంపల్సరీ ఉంటుందండి. చాలా బాగుంటాయండి అసలు. అంటే మనకి బయట కూడా అవి 10 రూపీస్కే వస్తాయి, బట్ ఏంటో అలా కనిపించేసరికి వెళ్ళిపోతూనే ఉంటాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఇలా పింగాణి ఐటమ్స్ ఉన్నాయన్నమాట. పచ్చడ జాడీలు, సో అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ తాబేల్ది కూడా ఉందండి, గ్లాస్ ఐటమ్. ఇంకా దీంట్లో మనకి పెద్ద సైజెస్ అలా ఏం లేవు, కానీ చిన్న చిన్న సైజెస్లో ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా మీకు ఇందులో పెద్ద సైజెస్లో కావాలి, ఇంకా ఎక్కువ కలెక్షన్స్ కావాలంటే శిల్పారామం వెళ్ళండి. అది ఉప్పల్ శిల్పారామం అయినా పర్లేదు, హైటెక్ సిటీ దగ్గర ఇంకొకటి ఉంటుందండి, అక్కడికైనా బాగుంటాయి. ఇంకా ఇవి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. సో మీరు స్టార్టింగ్ నుండి చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క దగ్గర డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది కదండి. సో నేను చెప్పేది అబద్ధం అనుకుంటే మీరే చూడండి. అసలు నాకు ఒక దగ్గర చూసిన కలెక్షన్ ఇంకో దగ్గర కనిపించట్లేవు అనమాట. చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఇంకా నార్మల్ పిల్లలవి అవైతే డ్రెస్సెస్ కలెక్షన్ అయితే కొంచెం సేమ్ కలెక్షన్ అనిపించింది. ఇంకా ఇది పవన్స్ కిడ్స్ వేర్ అంట, బాగున్నాయండి ఇక్కడ కూడా. పిల్లలకి హాఫ్ శారీస్ లాగా అండ్ ట్రెడిషనల్ వేర్లో కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దీని కిందే బొంబాయి బజార్ అని ఉందండి. 10 రూపీస్ నుండి స్టార్ట్ అనమాట. 10 రూపీస్ నుండి 120 వరకు కూడా ఉంటాయంట ఐటమ్స్. సో నేనైతే ఇది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. అంతవరకు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.